కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో నెల రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. విజయవాడలోని బస్ స్టేషన్ని ఆయన సందర్శించి అక్కడ ప్రయాణికులతో మాట్లాడడం కూడా జరిగింది. ఈ మేరకు ఈ బస్సు ప్రయాణం గురించి ఆయన ప్రయాణికుల నుంచి సలహాలు కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఏపీఎస్ఆర్టీసీకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా తమ మీద ఉందని ఆయన తెలియజేస్తూ, రానున్న బడ్జెట్లో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు బడ్జెట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఆ విధంగా బస్సులను కొనుగోలు చేసి ఏ ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామంటూ రవాణా శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో తానే స్వయంగా పర్యటించి ఆ పథకాలకు సంబంధించి విధి విధానాలను తెలుసుకుంటానని, త్వరలోనే దీనిపై ఒక కమిటీ కూడా వేస్తామంటూ ఆయన తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ నెలకు 500 కోట్ల రూపాయల ఆదాయాన్ని అయితే ఆర్జిస్తూ ఉండగా, ఈ మేరకు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినట్లయితే నెలకు 200 కోట్ల రూపాయల మేర ఆదాయం నష్టపోతుందని, ఈ నష్టపోయిన ఆదాయాన్ని మహిళలకు బస్సుల్లో ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ ఒరిజినల్ ఐడి చూపించి జీరో టికెట్ తీసుకుంటారు. ఆ జీరో టికెట్లకు నెలవారీ ఎంత ఖర్చు అయిందో ప్రభుత్వం తెలుసుకుని ఆ మేరకు ఏపీఎస్ఆర్టీసీకి అయితే డబ్బునైతే రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుందని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే తిరుమల, తిరుపతి మధ్య తిరుగుతున్నట్టుగానే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెడతామంటూ కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. మరో నెల రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతోంది. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా వెంటనే మీరు మీ మొబైల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మనకు మంత్రి గారు వివరిస్తున్న వివరాల ప్రకారం మరో నెల రోజుల్లోనే రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఒరిజినల్ చూపించి జీరో టికెట్ తీసుకుని రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది.